హైదరాబాద్ సృష్టి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ కేసు విశాఖలోనే మూలాలున్నాయి. విశాఖలోనే జన్మించిన దంపతుల సరోగేట్ శిశువు జూన్ 4న సరోగేట్ మదర్ కు బిడ్డ జన్మించినట్లు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ చేశారు విశాఖ సృష్టి సెంటర్ మేనేజర్ కళ్యాణి. జూన్ 5న శిశువును చూసేందుకు విశాఖ చేరుకున్నారు బాధితురాలు. విశాఖ మహారాణిపేటలో నిర్మాణంలో ఉన్న సృష్టి సెంటర్ భవనానికి నిర్వాహకులు ఆమెను పిలిపించారు. లోటస్ ఆసుపత్రికి తీసుకువెళ్లి నవజాత శిశువును చూపించారు సృష్టి సిబ్బంది. డిఎన్ఏ నివేదికలు, డాక్యుమెంట్లు బాధితురాలు కోరారు. అయితే అప్పటికి డిఎన్ఏ పరీక్షలు చేయకపోవడంతో సిబ్బందిని బాధితురాలు నిలదీశారు. ఆ బిడ్డ మీదేనని నమ్మించి బాధితురాలకు అప్పగించారు మేనేజర్ కళ్యాణి. ఇద్దరి మధ్య వాగ్వాదం తర్వాత సరోగేట్ తల్లి బిడ్డ నుంచి డిఎన్ఏ సేకరించారు నిర్వాహకులు. సృష్టి నిర్వాహకులపై నమ్మకం కుదరకపోవడంతో ఢిల్లీలోని ల్యాబుల్లో పరీక్షలు చేయించుకున్నారు దంపతులు. నవజాత శిశువుకి డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో ఈ భాగోతం బయటపడింది. ఈ విషయంపై దంపతులకు సరైన సమాధానం ఇవ్వలేదు డాక్టర్ నమ్రత. ఆ తర్వాత తప్పు జరిగినట్లు ఒప్పుకున్నారు డాక్టర్. విశాఖలో నిన్న హైదరాబాద్ పోలీసులు సోదాలు చేశారు. బాధితురాలికి కాల్ చేసి బిడ్డను అప్పగించారు మేనేజర్ కళ్యాణి. ఆ కళ్యాణిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సృష్టి కేసులో బయటపడిన విషయం అది. హైదరాబాద్ కేసుకు విశాఖలోనే మూలాలున్నాయి. విశాఖలో దంపతులు సరోగేట్ శిశువు జన్మించింది. జూన్ 4న సరోగేట్ మదర్ కు ఒక బిడ్డ జన్మించినట్లు ఫోన్ కాల్ చేశారు. అలానే ఫోన్ కాల్ విశాఖ సృష్టి సెంటర్ మేనేజర్ కళ్యాణి చేసినట్లు తెలుస్తోంది. జూన్ 5న శిశువును చూసేందుకు విశాఖకు చేరుకున్నారు బాధితురాలు. విశాఖ మహారాణిపేటలో నిర్మాణంలో ఉన్న సృష్టి సెంటర్ భవనానికి నిర్వాహకులు పిలిపించారు. అయితే లోటస్ ఆసుపత్రికి తీసుకువెళ్లి నవజాత శిశువును చూపించారు సృష్టి సిబ్బంది. డిఎన్ఏ నివేదికలు, డాక్యుమెంట్లు కోరారు బాధితురాలు. అయితే అప్పటికి డిఎన్ఏ పరీక్షలు చేయకపోవడంతో సిబ్బందిని బాధితురాలు నిలదీశారు. ఆ బిడ్డ మీదేనని నమ్మించి బాధితురాలికి మేనేజర్ కళ్యాణి అప్పగించారు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. సరోగేట్ తల్లి బిడ్డ నుంచి డిఎన్ఏ సేకరించారు నిర్వాహకులు. ఇక సృష్టి నిర్వాహకులపై నమ్మకం కుదరకపోవడంతో ఢిల్లీలోని ల్యాబుల్లో పరీక్షలు చేయించుకున్నారు దంపతులు. డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో ఈ భాగోతం బయటపడింది. ఈ విషయంపై దంపతులకు సరైన సమాధానం ఇవ్వలేదు డాక్టర్ నమ్రత. ఆ తర్వాత తప్పు జరిగినట్లు డాక్టర్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో అలానే నిన్న హైదరాబాద్ లో పోలీసులు సోదాలు చేశారు. బాధితురాలికి కాల్ చేసి బిడ్డను అప్పగించిన మేనేజర్ కళ్యాణిని కూడా అరెస్ట్ చేశారు. విశాఖ నుండి మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. ఖాజా, విశాఖలో జన్మించిన శిశువు మరోవైపు విశాఖలోనే మొదలైంది ఈ ఇష్యూ మొత్తం. సో ఓవరాల్ గా ఇంకా విశాఖలో ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి? ఖచ్చితంగా హైదరాబాద్లోని సృష్టి కేసులో అనేక కోణాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే ఆ కేసు మూలాలు విశాఖలో ఉన్నాయి. ఎందుకంటే ఆ శిశువు ఎవరైతే జన్మించారో ఆ శిశువు విశాఖలో జన్మించారో ప్రస్తుతం ఏదైతే సృష్టి సెంటర్ నిర్మాణంలో ఉన్న భవనం కనిపిస్తుందో ఇక్కడికే ఆ బాధితురాలని సృష్టి నిర్వాహకులు రప్పించారు. జూన్ 4వ తేదీన శిశువు జన్మించిందని చెప్పిన తర్వాత ఈ సెంటర్కి కాల్ చేసి పిలిపించిన తర్వాత ఇక్కడ మదర్కి కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నా శిశువు ఏది అని చెప్పిన తర్వాత ఇక్కడ సమీపంలో ఉన్న అక్కడ మన గవర్నర్ బంగ్లా సమీపంలో ఉన్న లోటస్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ నవజాత శిశువును ఆమెకు సోనియాకు చూపించారు. ఆ తర్వాత ఇదే మీ శిశువు అని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ డిఎన్ఏకి సంబంధించిన పత్రాలు దీంతోపాటు డాక్యుమెంట్స్ అన్నీ కోరడంతో దానికి తడపడాయించారు ఆ నిర్వాహకులు. దీంతో సరైన సమాధానం చెప్పకపోవడంతో అక్కడ ఆ రోజు జూన్ 4వ తేదీన వాగ్వాదం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత కూడా కళ్యాణి ప్రధానంగా ఈ సృష్టి వైజాగ్ సెంటర్ నిర్వాహకులు కళ్యాణి ఎవరైతే ఉన్నారో ఆ కళ్యాణి ఆ సోనియాను ఒప్పించి మరి ఈ బిడ్డ మీదే, మీరు తీసుకెళ్ళండి మీతో పాటు అని అప్పటికప్పుడు డిఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. ఆ తర్వాత ఆమెను నమ్మించి బిడ్డతో పాటు ఆ సోనియాను కూడా పంపించేశారు. అయితే ఇదే క్రమంలో వాళ్ళకి కాస్త అనుమానం వచ్చి భార్యాభర్త దంపతులతో పాటు ఆ బిడ్డ డిఎన్ఏని కూడా ప్రత్యేకంగా ఢిల్లీ ల్యాబ్
ల్యాబ్కు పంపించి అక్కడ పరీక్షలు చేయించేసరికి ఆ బిడ్డకు ఆ దంపతుల ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు, ఒప్పందం ప్రకారం ఇది జరగలేదు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదైన తర్వాత ఈ కేసు మూలాలన్నీ కూడా అటువైపు హైదరాబాద్లో నమోదైన కేసుకు వైజాగ్తో ఉన్న లింకప్స్ అనేవి బయటపడ్డాయి. ఈ కోణంలోనే నిన్న పోలీసులు హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చి ప్రత్యేక బృందం ఇక్కడ ప్రత్యేకంగా ఈ నిర్మాణం ఉన్న భవనంలో 5వ అంతస్తులో ఒక కార్యాలయం సృష్టికి సంబంధించిన ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఇందులో పూర్తి స్థాయిలో రికార్డులను వెరిఫై చేశారు, అక్కడ కంప్యూటర్ డేటాను కూడా శోధించారు. ఎందుకంటే ఈ కేంద్రంగానే ఇక్కడే మరిన్ని వ్యవహారాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడే సరోగసి సంబంధించిన బయోలాజికల్ పేరెంట్స్తో పాటు ఎవరైతే సరోగ్రేట్ మదర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఇక్కడికే పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ ద్వారానే పూర్తి వ్యవహారాలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇక్కడ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ మేనేజర్ ఎవరైతే సరోగసి సెంటర్ మేనేజర్ ఎవరైతే కళ్యాణి ఉంటారో అప్పట్లో జూన్ 4వ తేదీన జూన్ 5వ తేదీన మదర్కి సోనియాకి బిడ్డను అప్పగించిన మేనేజర్ ఎవరైతే కళ్యాణి ఉన్నారో ఆమెను ఇక్కడ నుంచే అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై తరలించారు. దీంతోపాటు ఇక్కడ మరిన్ని డాక్యుమెంట్స్ కూడా కేస్ షీట్లు కూడా ఉన్నాయి. వైజాగ్లో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈరోజు ఉదయాన్నే వచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. అయితే ఇక్కడ ఈ సెంటర్కు తాళం వేసి ఉండడంతో ఎవరు కూడా సిబ్బంది లేకపోవడంతో వాళ్ళు వెనుదిరిగారు. అయితే ఒకవైపు హైదరాబాద్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. దీంతో అనేక మూలాలు కోణాలు బయటపడుతున్నాయి. గతంలో కూడా సృష్టి వ్యవహారంపై విశాఖలో అనేక కేసులు నమోదయ్యాయి. కేవలం సరోగసి కాకుండా ఆ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు కూడా గతంలో నమోదయ్యాయి. అయితే ఈ సృష్టి వ్యవహారంపై పూర్తి స్థాయిలో కూపీలాగితే మరిన్ని వ్యవహారాలు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే పేద మహిళలు టార్గెట్ చేసుకుంటున్నారు, వారికి అధిక డబ్బులు ఆశ చూపిస్తున్నారు. దీంతోపాటు వారిని తీసుకొచ్చి ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో వారిని స్పెర్మ్ అలాగే అండాలు సేకరించి వారి గర్భాన్ని పెట్టి అద్దె గర్భంలో బిడ్డను ఎదిగేలా చేసి ఆ ఎదిగిన తర్వాత ఆ బిడ్డను ఈ దంపతులకు అప్పగిస్తారు. అయితే ఇది నిబంధనల ప్రకారం జరగడం లేదనేది ప్రాథమికంగా పోలీసుల ఎంక్వైరీలో కూడా తెలియదు. గతంలో కూడా ఆ కేసుల నేపథ్యంలోనే అప్పట్లో కూడా తేలడంతో ఈ సృష్టి లైసెన్స్ను కూడా అప్పట్లో క్యాన్సిల్ చేశారు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా మళ్ళీ గుట్టుగా కొన్ని వ్యవహారాలు చేస్తున్నట్టు ఇప్పుడు బయటపడుతుంది. ఈ హైదరాబాద్ పోలీసులు కేసులో మరిన్ని వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విశాఖ కేంద్రంగానే ఈ టోటల్ వ్యవహారం సాగుతుండడంతో ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు.